కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగానే దొంగతనం చేయడం కోసం కూడా కోటి విద్యలు ఉన్నాయేమో అని ఈ వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది. మీ ఇంట్లో పని మనిషి కావాలా మేడం అని వస్తూ ఉంటారు. ఇలా వస్తే వద్దు అని చెప్పండి. వివరాల్లోకి వెళితే పని మనిషి కావాలా అని ప్రతి ఇంటికి అడగటం. పొరపాటున ఆ ఇంట్లో వాళ్ళు మేమున్నదే ముగ్గురులో మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతుంది, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, నేను ఒక్కదాన్నే ఉంటాను, మాకు పని మనిషి అక్కర్లేదు అని చెప్పామంటే వాళ్ళకి కావలసింది కూడా అదే. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతుంది, ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు. ఏ పౌడరో తీసుకొచ్చి బెల్లు కొట్టి నీ ముక్కు మూసేస్తారు. ఎస్, ఇవి కొత్త రకం దొంగతనాలు. కాబట్టి తెలిసిన వాళ్ళు పని మనిషిగా అవకాశం ఉంటే పెట్టుకోండి. వాళ్ళ ఆధార్ కార్డు, ఏదో ఒక ఐడి ప్రూఫ్, రేషన్ కార్డు, ఓటర్ ఐడినో మీ దగ్గర ఓ జిరాక్స్ కాపీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతే వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వండి. నమ్మకంగా ఉంటే వాళ్ళని తీసివేయవద్దు. తీసివేస్తే వేరే వాళ్ళని పెట్టుకోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళని మళ్ళీ నమ్మడానికి పెద్ద విద్య అది. ఇవి కొత్తగా జరుగుతున్నాయి. ఒక కాలనీలోకి ఇద్దరు భార్యాభర్తలు ప్రవేశిస్తారు. ప్రతి ఇంటికి అడుగుతారు, మీ ఇంట్లో పని మనిషి కావాలా సార్, పని మనిషి కావాలా మేడం అని. కర్మకాలి వాళ్ళకు పని ఇచ్చారే అనుకో, ఇంట్లో వస్తువులు మాయం, లేదా చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళటం, పసిపిల్లలు ఉంటే డబ్బు మాయం, దొరికింది దోచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడున్న కల్చర్లో మరీ ఇంత మూర్ఖంగా ఉంటారా జాబులు ఇచ్చేవాళ్ళు, పనులు పెట్టుకునే వాళ్ళు అంటే ఎస్ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పని మనుషులు దొరకట్లేదు. దొరికినా వాళ్ళకు ఉన్న డిమాండ్ చాలా హై రేట్లో ఉంది. కాబట్టి పని మనుషులు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికినా వాళ్ళు ఏ కిచెన్లో పనో, బండలు ఊడ్చడమో, ఇల్లు తుడచడమో చేస్తారు తప్ప మన బాత్రూమ్స్ క్లీన్ చేయరు, మన వాష్ బేసిన్స్ క్లీన్ చేయరు. కానీ ఈ దొంగతనాలకి వచ్చేవాళ్ళు ఎలా అంటే, మీరు ఏమి చెప్తే అది చేస్తాం మేడం, మీకు నచ్చినంత ఇవ్వండి, మీకు తోచినంత ఎంతో కొంత ఇవ్వండి, మేము చాలా పేదవాళ్ళం, మా దగ్గర డబ్బులే లేవు, మీకు కుదిరితే అన్నం పెట్టండి లేకుంటే వద్దు అని నమ్మిస్తారు. వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలని మీరు వాళ్ళకి పని ఇస్తారు. పని ఇస్తే జరిగేది చెప్పలేము, మీరే చూస్తారు. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.